23వ అధ్యాయం. గంగా, గుహుడు. పెద్ద పెద్ద అలలు గల, స్వచ్ఛమైన జలాలు గల, మహర్షుల సంబంధం గల, పుణ్యకార్యాలు చేసే ఆశ్రమాలు తన తీరంలో గల, స్నానం చేసే దేవతా స్త్రీలు గల, అందమైన పక్షి జాతులతో ప్రకాశించే అలలు గల, అక్కడక్కడ మొడలు గల, మనుషులకు జనన మరణ భయాన్ని పోగొట్టే సామర్థ్యం గల, అధిక శుభం ఇచ్చేదైన గంగానదిని శ్రీరాముడు సంతోషంతో చూశాడు. ఆటలయందు ఆసక్తి గల దేవకన్యలు క్రీడించడానికి పర్వతాలు కలిగి, క్రీడించడానికి అవసరమైన తోటలతో అందంగా కన్నులకు ఇంపుగా ఉందా గంగానది. రాళ్లపై నీళ్లు దూకటం వల్ల అలలు ఒకదానితో ఒకటి కొట్టుకోవడం వల్ల కలిగే ధ్వని లాంటి పెద్ద నవ్వు, నురుగులాంటి చిన్న నవ్వుతో కూడి ఒకచోట వంకగా పారుతూ, ఒకచోట సుడిగా తిరుగుతూ, మరో చోట లోతుగా మెల్లగా పారుతూ, ఒకచోట మహావేగంగా పారుతూ, ఒకచోట గంభీర ధ్వని కలిగి, దేవతలు స్నానమాడే రేవులు కలిగి, దేవతలు ఉపయోగించే కమలాలు నిర్మలమైన కలువులు కలిగి, వెడల్పైన ఇసుక దిబ్బలతో తెల్ల ఇసుక కలిగి, బెగ్గురులు, హంసలు, చక్రవాకాల ధ్వనులతో గంగానది ప్రవహించడం చూశాడు శ్రీరాముడు. గంగానదిని స్త్రీతో వర్ణించిన కవి ఇలా అంటాడు: నదీ తీరంలో పుట్టిన చాలు చెట్లు మెడలో ధరించిన తీగల్లాంటి హారంలాగా ఒకచోట కొత్తగా వికసించిన ఉత్పలములతో కప్పబడి, మరో చోట కుముదాల గుంపలతో ప్రకాశిస్తూ, ఒకచోట నానా రకాల పుష్పాల సమూహాల పుప్పొడితో తెల్లటి రూపం నుండి ఎర్రగా మారి, యవ్వన మదంలో ఉన్న స్త్రీలాగా ఒకచోట నిర్మలమైన అద్దంలాగా నెగనగా మెరుస్తూ, దిగ్గజాలు, అడవి ఏనుగులు, దేవతలు ఎక్కి తిరిగే ఏనుగులు ధ్వని చేసే అడవులతో, మేలైన భూషణాలతో, రత్నాలతో అలంకరించబడిన మదించిన జవ్వనిలాగా గంగ కళ్లకు ఆనందం కలిగించింది. ప్రకాశించే పూలతో, పండ్లతో, జిగుళ్లతో ఆవరించబడి పక్షులతో అలరారే పొదలో ఉన్న గంగను, మొసళ్ళు, నీటి కూతులు, పాములతో సేవించబడుతున్న గంగను, విష్ణుపాదం నుండి విడువబడిన గంగను, పాపం లేని గంగను, పాపం పోగొట్టే గంగను, శివుడి జటాజుటు నుండి రాలిన గంగను, సరస్సులో ఉండటానికి యోగ్యమైన క్రౌంచాల ధ్వనులతో మనోహరంగా కన్నులో పండుగగా ఉన్న గంగను చూసిన శ్రీరాముడు దాని తీరంలో ఉన్న శృంగిబేరపురానికి వేగంగా పోవడానికి సిద్ధమయ్యాడు. నాట్యమాడే విధంగా మనోహరంగా కదులుతున్న అలలతో శృంగారంగా గంగానది అందంగా ఉంది. సారథి, మనకి ఇప్పుడు ఇక్కడ ఉండటానికి వీలుగా ఉంది కాబట్టి తగిన స్థలాన్ని చూసి రథాన్ని ఆపుచేయి. సమీపంలోనే వికసించిన పూల గుంపులతో, చిగుళ్ల రాశులతో అందంగా ఉన్న గార చెట్టు కనిపిస్తున్నది. రథాన్ని మెల్లగా పోనివ్వు, మనం అక్కడే ఉందాం. ఇక్కడ మనముంటే దేవతలు, దానవులు, మనుషులు, మృగాలు, సుందరమైన పక్షులు, వీటన్నిటితో ప్రకాశించే గంగానదిని బాగా చూడటానికి సాధ్యపడుతుంది అని శ్రీరాముడు అంటాడు. లక్ష్మణుడు కూడా అంగీకరించిన తర్వాత ఆలస్యం చేయకుండా రాముడు చెప్పిన చోటికి సుమంత్రుడు గుర్రాలను తోలగానే సీతారామ లక్ష్మణులు అక్కడ దిగారు. ముగ్గురు దిగిన తర్వాత సుమంత్రుడు గుర్రాలను విప్పి మేత వేసి చెట్టు నీడన ఉన్న శ్రీరాముడి దగ్గరికి పోయి చేతులు ముడిచి నిల్చున్నాడు. ఆ సమయంలో శ్రీరాముడికి మంచి స్నేహితుడు, ప్రాణ సమానుడు, బోయ జాతిలో పుట్టినవాడు, గొప్ప సేనగల మహావీరుడు, బోయల నాయకుడు గుహుడు ఈ విధంగా శ్రీరాముడు చెట్టు నీడలో నిలబడి ఉన్నాడని విని తక్షణమే ఉన్నవాడున్నట్టే చెప్పులు కూడా తొడుక్కోకుండా, రాజు వచ్చే విధంగా కాకుండా, కుల పెద్దలు, హితులు, కార్యాలోచన చేసే మంత్రులు, బంధువులతో కలిసి నడుచుకుంటూ శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. తానెంత గొప్పవాడైనా భగవద్ దర్శనానికి పోయేటప్పుడు పాదరక్షలు, పావుకోళ్లు తొడుక్కుని పోరాదని, వాహనముల పోరాదని దీని అర్థం. వస్తున్న గుహుడిని దూరం నుంచి గమనించిన శ్రీరాముడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. లక్ష్మణ సమేతంగా ఎదురుపోయి కలుసుకున్నాడు. శ్రీరాముడు మునివేషం చూసిన గుహుడు దుఃఖించాడు. ఆయనను గట్టిగా కౌగిలించుకుని ఇలా అన్నాడు: శ్రీరామచంద్ర, నీకు అయోధ్య అలాంటితో ఇక్కడ కూడా అలాగే అని మనసులో భావించు. సుశీల, నేను ఏం చేయగలను చెప్పు. నీలాంటి మంచి ప్రియుడు, మనసుకు నచ్చిన అతిథి ఎవరికైనా ఎలా లభిస్తాడు? నాకు దొరికినందుకు నేను ఎన్ని పుణ్యాలు చేశాను అని చెప్పి నానా రకాలైన అన్నాలు, మంచి రుచిగల పానీయాలు, పూజా ద్రవ్యాలు తీసుకుని వచ్చి సమర్పించి వినయంగా నమస్కారం చేసి మళ్ళీ ఇలా అన్నాడు గుహుడు. దీన్నే నమస్కార రూపక శరణాగతి అంటారు. అంటే వినయతన శిరస్కుడు కావటం అంటే ప్రపత్తికరమైన కార్పణ్యాన్ని చెప్పడం జరిగింది. శుష్క నమస్కారం కాకుండా శరణాగతి లక్షణంతో చెప్పాడు. శాస్త్రార్థంగా కొంచెం అన్నం, నీళ్లు సమర్పించుకోవడం కాకుండా తన సర్వస్వాన్ని శ్రీరాముడికి సమర్పించుకున్నాడు గుహుడు. దీన్నే ఆత్మనిక్షేపం అంటారు. దేవా శ్రీరామచంద్ర, నీ రాక మేలగునుగాక. ఈ భూచక్రమంతా నీదే. నువ్వు అయోధ్యలో ఉన్నట్టే ఇక్కడ ఉండవచ్చు. మేమందరం నీ కింకరులమే కాబట్టి నీవు సేవకులు లేరని సందేహించవద్దు. నిర్మలాత్మ, మమ్మల్ని ధన్యులను చేయి. మాకేదైనా పని చేయించుకో. నాయనా రామచంద్ర, ఇవిగో భక్ష్యాలు, ఇవిగో భోజ్యాలు, ఇవిగో లేహ్యాలు, ఇవి పానీయాలు. నువ్వు పండుకోవడానికి పాన్పులు ఇవిగో. నీకు సపర్యలు చేయడానికి భాగ్యం కలిగిన గుర్రాలకు మేత ఇదిగో. వీటిలో నీకేం కావాలనో అవన్నీ నా మీద దయతో నన్ను కృతార్థుడిని చేయడానికి తీసుకో.
నిర్మలమైన భక్తితో గుహుడు చెప్పిన మాటలు విన్నాడు శ్రీరాముడు. విని ఇలా అన్నాడు, మిత్రమా, నీ సేవలన్నీ గ్రహించాను. నువ్వు కాలినడకన రావటం, స్నేహవాక్యాలు పలకటం నాకు సంతోషాన్ని ఇచ్చాయి. నీ సేవలో ఏ లోపం లేదు అంటూ గుహుడిని తన 2 చేతులతో గట్టిగా కౌగిలించుకున్నాడు శ్రీరాముడు. ఆహా! ఏమి గుహుడి పూర్వజన్మ సంస్కారం! అంత కష్టపడిన ఆంజనేయుడికి కూడా లభించిన రాముడి కౌగిలి ఏ శ్రమ లేకుండా గుహుడికి దొరికింది గదా! రాముడు ఇంకా ఇలా అన్నాడు, మిత్రుడా, బంధువులతో కలిసి ఆరోగ్యంతో ఉన్న నిన్ను నా భాగ్యవశాన ఇప్పుడు చూడగలిగాను. మన హితులందరూ బాగున్నారా? ధనం, రాష్ట్రం కుశలమే కదా! మిత్రమా, నా కోసం నువ్వు సమస్త పదార్థాలను కేవలం స్నేహం కోసమే ఏర్పాటు చేశావని తెలుసు. నా మీద నీకు స్నేహభావానికి చాలా సంతోషం. కానీ నేనొక్క మాట చెప్తాను. రాముడింత కఠినుడా అని అనుకోవద్దు. అదేమిటంటే, నువ్వు తీసుకొచ్చిన పదార్థాలలో ఒక్కటి కూడా నేను తీసుకోవడం సరైంది కాదు. సర్వ సుఖాలను వదిలి అడవుల్లో కందమూలాలు తింటూ ఉండాల్సిన నాకు పరుపులు, దిండ్లు ఎందుకు? భక్ష్య భోజ్యాలెందుకు? నువ్వే చెప్పు, అలా చేయవచ్చా? భక్తిమంతుడా, నాకు కావాల్సింది నా గుర్రాలకు గడ్డి మాత్రమే. అది నువ్వు తెచ్చావు. దానినివ్వడమంటేనే నువ్వు నన్ను 1000 విధాలు పూజించినట్లు అనుకుంటా. తనను పూజించటం కంటే తన ఆశ్రితులను పూజించడం సంతోషకరమైందని అనుకోవాలిక్కడ. తనను ఆరాధించే బదులు తన భక్తులను ఆరాధించడం అంటే భగవంతుడికి ఎక్కువ సంతోషం ఇస్తుంది. స్నేహితుడా, ఈ గుర్రాలు దశరథరాజువి. నువ్వు ఈ గుర్రాలను తృప్తి చేయడం అంటే నన్ను సంతోషింపజేసినట్లే. ఈ విధంగా శ్రీరాముడు చెప్పగా గుహుడు గుర్రాలకు నీళ్లు, మేత తెచ్చివేసి వాటిని రాత్రి సమయంలో జాగ్రత్తగా చూస్తుండమని తన వాళ్ళకు చెప్పాడు. ఆ తర్వాత లక్ష్మణుడు గంగా తీర్థాన్ని తీసుకొచ్చాడు. శ్రీరాముడు సంధ్యవార్చి సీతతో కలిసి వాటిని తాగి హాయిగా నేల మీద నిద్రపోయాడు. తదనంతరము లక్ష్మణుడు వెంట బాణం సంధించి సీతారాముల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వాళ్లకు కాపలాగా ఉన్నాడు. గుహుడు కూడా అలాగే విల్లెక్కుపెట్టి లక్ష్మణుడి వెంట వెనుక పక్కగా తిరగసాగాడు. ఎందుకంటే ఒక సవతి కొడుకు వల్ల శ్రీరాముడికి ఇంత విపత్తు కలిగింది. ఈ సవతి తల్లి కొడుకు ఏం చేస్తాడో అని భావించి ఏ కొంచెం అనుమానం కలిగిన అతడిపైన బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు గుహుడు. ఇది పౌరాణిక చమత్కార కల్పన కూడా కావచ్చు, లేదా గుహుడి భక్తి అతిశయాన్ని చెప్పడానికి కూడా కావచ్చు. వాస్తవానికి ఇప్పుడు గుహుడు కాపలాగా ఉన్నా మిగిలిన 14 ఏళ్ళు ఎవరు శ్రీరాముడి కాపలాగా ఉన్నారు? అన్న పాదాలు కడిగి తడి ఎత్తిపోసి చెట్టు కింద లక్ష్మణుడు ఉండగా సుమంత్రుడితో సహా గుహుడు శ్రీరాముడి గుణాలను ప్రశంసించుతూ రెప్పవాల్చకుండా విల్లు ఎక్కుబెట్టి నిద్రపోకుండా శ్రీరామచంద్రుడిని రాత్రంతా రక్షిస్తూనే ఉన్నాడు. బుద్ధిమంతుడు, కీర్తిమంతుడు, కృపాణభూషణుడు, మహాత్ముడు, కష్టమెరుగునివాడు ఆయన రాజకుమారుడు ఆ భూమి మీద పండుకుని ఉంటే మెల్లగా రాత్రి గడిచిపోయింది. 51వ సర్గ. అన్నయన శ్రీరాముడి కొరకు వంచన లేని దుఃఖం గలవాడై వంచన లేక మేల్కొని ఉండి సాధువులతో పొగడబడిన నడవడిగల లక్ష్మణుని చూసి గుహుడు, అన్నా లక్ష్మణ, నీ కొరకు పరుపు ఏర్పాటు చేశాను. దాని మీద సుఖంగా నిద్రపో, బడలిక తీరుతుంది. నువ్వెందుకులా మేల్కొని ఉండాలి? పూజ్యుడవైన రాకుమారా, నువ్వు సుకుమారుడవు. ఇక్కడ ఉండేవారు అడవుల్లో తిరగడానికి అలవాటు పడిన కఠిన దేహం గలవారు. కాబట్టి శ్రీరాముడిని రాత్రంతా జాగ్రత్తగా కాపలాగాస్తాం. నువ్వు సుఖంగా నిద్రపో. శ్రీరాముడికి ఏ భయమూ లేదు. శ్రీరాముడి కొరకు నీకెందుకింత శ్రమ అంటావేమో, నన్ను పడుకోమంటావా? విను. శ్రీరాముడి కంటే ఎక్కువ ప్రీతి పాత్రలు నాకెవరూ లేరు. ఆయన మీద నాకంత అనన్య భక్తి ఉంది. ఇది అపోహ కాదు, సత్యం. సత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ మహానుభావుడి దయవల్లే గదా గొప్ప కీర్తి, అసమానమైన గొప్ప ప్రయోజనం, విస్తారమైన ధర్మఫలం లభిస్తుంది. అలాంటి వాడిని ఉపేక్షిస్తానా? భార్యా సమేతంగా నిద్రించే నా ప్రియ స్నేహితుడిని నేను, నా బంధువులు ఎక్కుబెట్టిన విల్లులతో, 4 పక్కల మిక్కిలి హెచ్చరికతో, చిత్రంగ బలాలతో ఎవరు ఎదిరించినా నిద్రాభంగం కలగకుండా రక్షిస్తాను. ఈ అరణ్యంలో నాకు తెలియకుండా ఎవరూ రాలేరు. లక్ష్మణ, వీళ్ళు కాపలా ఉండగలరో లేదో అని సందేహించవద్దు. ఇలా అన్న గుహుడితో లక్ష్మణుడు ఇలా అన్నాడు, మిత్రమా, నేను నిద్రపోకుండా ఉండటానికి కారణం సీతారాములకు ఏదో అపాయం కలుగుతుందన్న భయం కాదు. నువ్వు రక్షించలేవేమో అన్న సందేహం కూడా కాదు. ఎందుకంటే నువ్వు భయంతో చేయాల్సింది వచ్చింది కదా అని చేసేవాడివి కాదు. భక్తుడి ధర్మానికి అనుగుణంగా శ్రద్ధగా అన్ని విధాలా నువ్వు రక్షిస్తూ ఉన్నావు, రక్షించగలవు కూడా. కానీ కమలాల వంటి నేత్రాలు గల శ్రీరాముడు, అలాంటిది అయిన సీత ఉత్త నేల మీద ఎలాంటి ఆసరా లేకుండా నిద్రపోతుంటే సుఖనిద్ర ఏమో గాని నేను కన్ను మూసేందుకైనా సాధ్యమా? నేను నిద్రపోదామని ప్రయత్నించినా రెప్పలు మూతపడునా? అసాధ్య కార్యం నేను ఎలా చేస్తానో చేయగలను. ప్రియమిత్రమా, దేవదానవ సంఘాలైన విరోధిస్తే అవలీలుగా తరిమి కొట్టగల మహాసమర్థుడు తాను తన భార్యతో గడ్డి పడక మీద పడుకుంటే నాకెలా నిద్ర వస్తుంది? బతుకెలా సుఖంగా ఉంటుంది? భోగాలు మనసు దరిచేరతాయా? ఉపవాసాలు లాంటి వ్రతాలు చేసి, యాగాలు చేసి, లేక లేక నీలాంటి ఒక కొడుకును
అమిత పరాక్రమవంతుడిని కని అడవుల పాలు చేసిన దశరథుడు దుఃఖంతో దీనంగా ఉండటం వల్ల చాలా కాలం భూమి మీద బతకటం అసత్యం కాబట్టి భూమి దిక్కులేనిదై త్వరలోనే చెడిపోతుంది. నా మాట సత్యమవుతుంది చూడు. ఓ అంటూ స్త్రీలందరూ ఏడ్చి అలసిపోయి మూర్ఛపోయి భూమి మీద పడిపోతే ఏడుపు ధ్వని కూడా లేకుండా రాజగృహం పాడుపడ్డట్లు ధ్వని లేకుండా అవుతుంది కదా. శత్రుఘ్నుని మీద ప్రేమతో అతడైనా ఉన్నాడు కదా అని ఆ తల్లి సుమిత్రాదేవి బతికితే బతుకుతుందేమో గాని వీళ్ళను కన్న తల్లి ప్రసిద్ధి కన్న కౌసల్యాదేవి ఒక్క క్షణమైనా జీవించదని దుఃఖిస్తాను. అనురాగం గల ప్రజలతో నిండిన పట్టణం అది. పుణ్యాత్ములైన ప్రజల సుఖమైన చూపులకు సంతోషం కలిగించే పట్టణమైన ఈ నగరం రాజు మరణించిన కారణంగా వ్యసనపడి కలత చెందటం సత్యం. రాజు మరణాన్ని గురించి ఇంత నమ్మకంగా నిశ్చయంగా చెప్తున్నావే, అది ఎలా తెలుసుంటావేమో విను. జ్యేష్ఠ కుమారుడు ప్రజలందరితో శ్లాఘించబడిన నడవడి గలవాడు, నీతిగుణ సంపద గలవాడు, సుకుమారత్వానికి స్థానమైనవాడు. అటువంటి శ్రీరాముడిని చూడకుండా రాజు ఎలా జీవించగలడు? కాబట్టి ఆయన చనిపోవడు ఖాయం. నిరపరాధిని నిష్కారణంగా పెద్ద కొడుకుని అడవులు పాలు చేసిన వాడు పుత్రశోకంతో పాప బలంతో చావకుండా బతికితే అంత పాపాత్ముడు, అంత కఠిన చిత్తుడు మరొకడుండాడు. రాజు మరణం చూసి పతివ్రత అయిన కౌసల్య త్వరగానే చనిపోతుంది. కౌసల్య మరణించగానే నా తల్లి పతిలోకమే తనదని ప్రాణం విడుస్తుంది. సర్వం మించిపోయింది, ఇప్పుడు చేసింది ఏమీ లేదు. ఏం మించిందంటావా? రాజు శ్రీరాముడిని రాజుగా చేద్దామనుకున్నాడు, అలా చేయడానికి ముందే చచ్చిపోతాడు. రాజు మరణించే సమయంలో భరత శత్రుఘ్నుల దగ్గరే ఉండి కొడుకులు చేయాల్సిన ఊర్ధ్వలోక కర్మలు తీర్చి కృతార్థులవుతారు. మాకు ఆ భాగ్యం లేదు. అయ్యో, తండ్రికి ఊర్ధ్వలోక ప్రక్రియలు తీర్చి భరత శత్రుఘ్నులు అందమైన ముంగిళ్లతో, మనోహరమైన బాటలతో, ప్రాసాదాలు, హార్మ్యాలు లాంటి ఇళ్లతో, ఉత్తమ వేషలతో, రథాలు, ఏనుగులు, గుర్రాలతో, శ్రావ్యమైన నృత్య గీత వాద్యాల ధ్వనులతో, సంతోషంతో, పుష్టిగల ప్రజలతో, అన్ని విధాలైన శుభకార్యాలతో సంపూర్ణంగా కూడి ఉండటంతో, ఇళ్లకు చేరిన తోటల గుంపులతో, ఎల్లప్పుడూ జరిగే గొప్ప సభల ఉత్సవాలతో, వాటితో వచ్చే కాంతితో నా తండ్రి ఏలే రాజధానిలో సంతోషంగా తిరుగాడుతారు. మేము అరణ్యవాసం నుండి తిరిగి వచ్చే వరకు దశరథుడు జీవించి ఉంటే ఆ వనవాసం ముగించి ప్రతిజ్ఞ తీర్చుకుని ఆ తర్వాత అయోధ్య చూడగలమా? తండ్రి పాద కమలాలను దర్శించగలమా? మా ప్రతిజ్ఞ తీరినప్పటికీ అయోధ్యలో తండ్రి జీవించి ఉండకపోతే మాకక్కడేం పని? అక్కడికి పోవాల్సిన అవసరమేముంది అని అంటుండగానే రాత్రి గడిచిపోయింది. అన్న తండ్రి మీద ఉన్న భక్తి భావంతో, స్నేహభావంతో లక్ష్మణుడు అమితంగా దుఃఖిస్తూ పరితాపపడుతుంటే ఇలాంటి వారికి ఇలాంటి కష్టదశ వచ్చింది కదా అని గుహుడు కన్నీరు గార్చాడు. 52వ సర్గ. దేహ కష్టం మనోవ్యధలతో పీడింపబడినప్పటికీ ముఖవర్చస్సు మారిన శ్రీరాముడు అంతే ఉన్న తమ్ముడు లక్ష్మణుడితో రాత్రి క్రమంగా గడిచిపోయిందని అంటాడు. సూర్యోదయం కావచ్చింది. కోకిలలు, నెమళ్లు, ఇతర రకాలైన పక్షులు తమ అవ్యక్త మనోహర ధ్వనులతో లోకులందరినీ నిద్రలేపుతున్నాయి. వేగంగా పారుతున్న గంగానదిని దాటుతామా అని లక్ష్మణుడిని అడిగాడు. శ్రీరాముడు ఆ విధంగా చెప్పగానే లక్ష్మణుడు గుహుడుని, సుమంత్రుడిని చూసి, ఈ పుణ్యాత్ముడి ఆజ్ఞ మీరు విన్నారుగా, కావలసిన కార్యం కానివ్వండి అనగా గుహుడు తన మంత్రులను పిలిచాడు. వాళ్ళందరినీ శీఘ్రంగా తెడ్లు, కట్టెలు, ఇతర రకాలైన ఓడ నడిపే సామాన్లను, రంగురంగుల ఓడను, ఓడ నడిపే వారిని సిద్ధంగా ఉంచమని అంటాడు. గుహుడు ఇలా చెప్పగానే వారందరూ అలానే చేశారు. చేశామని ప్రభువైన గుహుడికి చెప్పారు సేవకులు. గుహుడు ఆ విషయాన్ని శ్రీరాముడికి తెలియజేయడానికి వినయంగా నమస్కారం చేస్తూ ఇలా అన్నాడు. దేవా, నావ సిద్ధమైంది. ఆ తర్వాత ఏం చేయమంటావో తెలియజేయి. ఇక గంగ దాటవచ్చు అనగానే శ్రీరాముడు సంతోషించి గుహుడితో ఇలా అన్నాడు. నా మేలు కోరే స్నేహితుడా, నా కోరిక నెరవేరింది. గంప, గడ్డపార, చీరలు మొదలైన వస్తువులను ఓడపైకి ఎక్కించండి అనగానే అతడు అలాగే చేశాడు. శ్రీరామలక్ష్మణులు కత్తులు, అమ్ములు పొదులు, విల్లు ధరించారు. సీతాదేవి సహితంగా రామలక్ష్మణులు గంగ సమీపంలోకి పోతుంటే చూసిన సుమంత్రుడు తనకేమీ అజ్ఞాని ప్రేమతో అడిగాడు రాముడిని. రాముడు అప్పుడు అతన్ని ప్రేమగా చూస్తూ తన కుడి చేతిని అతడి భుజంపై వేసి మనసారా ఇలా అన్నాడు. సుమంత్ర, ఇక నువ్వు త్వరగా రాజు దగ్గరకు పో. హెచ్చరికగా ఉండు. మేము రథం వదిలి అడవికి నడుచుకుంటూ పోతాం. నేను ఆయన్ని విడిచిపోయానన్న దుఃఖంతో ఉన్న నా తండ్రిని మునుపటి కంటే స్థిరమైన భక్తితో సేవించు. ఇంత దాకా ప్రేమగా మాతో రథం మీద వచ్చి మాకెంతో ఉపకారం చేశావు. చాలా సంతోషం. ఇక ఆలస్యం చేయకుండా అయోధ్యకు పో అని శ్రీరాముడు చెప్పగా సుమంత్రుడు విని ఇలా అన్నాడు. రామచంద్ర, నువ్వు అరణ్యాలకు పోవడానికి అంగీకరించిన వాడు లోకంలో ఒక్కడైనా లేడు కదా. అలా అయినప్పటికీ నువ్వు అరణ్యానికి పోవలసి రావటం అంటే బ్రహ్మచర్య వ్రతం, మెత్తనితనం, వంచన లేని వేదాధ్యయనం లాంటివన్నీ శ్రమ కొరకు సాధించాల్సినవే కానీ వాటి వల్ల ప్రయోజనం లేదని అనిపిస్తున్నది. సామాన్య క్షుద్ర జంతువుల లాగా నువ్వు నీకంటే చిన్నవాడైన తమ్ముడు లక్ష్మణుడు, చిన్నది ఆడపిల్ల నీ భార్య ఈ విధంగా దుఃఖంతో కలత చెందటం చూసి విచారపడకుండా కాలం గడిపేవాడు లోకంలో ఎవరైనా ఉంటారా? తమ్ముడు, భార్య సేవిస్తుంటే
నువ్వు దండకారణ్యంలో నివసించి ముల్లోకాలు గెలిచినంత కీర్తిని సంపాదిస్తావు. మహాత్మా, నీకు ఏ లోటు లేదు. కానీ పాపాత్మురాలైన కైక చేసిన మోసం చాలక ఇంకా శ్రీరాముడు రాజు అవుతాడని, ఇంతకంటే బాగా సుఖపడతామని కొండంత ఆశతో నీ ప్రభుత్వం కొరకు ఎదురుచూస్తున్న మమ్మల్నందరినీ నిమిషంలో మోసం చేసి, మా ఆశ వ్యర్థం చేసి ఇటు వచ్చావు కదా! ఇక అయోధ్యకు ఎలా పోతాను? ఒకవేళ పోయినా చెడు మనసున్న పాపాలకు లోబడ్డ కైక పాలనలో ఎలా జీవించగలను? ఈ విధంగా చెప్పాడు సుమంత్రుడు. చెప్తూ ప్రాణంతో సమానమైన ప్రియమైన విడువరానివాడైన ఆ మహాత్ముడిని ఉద్దేశించి గట్టిగా హా అంటూ కన్నీరు కారుతుంటే కొంతసేపటికి ప్రయత్నంతో నిబ్బరించుకున్నాడు. కళ్ళు కడుక్కున్నాడు. నిర్దోషి అయిన తన భక్తుడైన సుమంత్రుని చూచి శ్రీరామచంద్రుడు ప్రేమతో స్నేహాతిశయంతో ఇలా అన్నాడు. అయ్యా, నీలాంటి కడు స్నేహశీలి రఘువంశరాజులకు ఎప్పుడైనా దొరుకుతాడా? కాబట్టి మా మేలుగల మనసున్నవాడిపైనందున మా తండ్రి ఎలా బాధపడకుండా ఉండాలో ఆ ఉపాయం చేయడానికి నీవే తగినవాడివి. ఏమి శ్రీరామచంద్ర, నీ తండ్రి ప్రభువు, ఆయన మమ్మల్ని కాపాడాలా, మేము ఆయన్ని కాపాడాలా అని అంటావేమో. ఇది విపరీతం కాదు. ఆయన విషయంలో నీకింతగా చెప్పాల్సిన కారణం చెప్తా విను. ఆయన ముసలివాడు, చపల చిత్తుడు కావటం అనే ఒక్క కారణం చాలు. దానికి తోడు నన్ను విడనాడిన దుఃఖంతో బాధపడుతున్నాడు. కామాతిశయంతో స్వాధీనం తప్పిన మనసు గలవాడాయన. ఇలాంటి వాడి స్థితి ఎంత పరాధీనమో నువ్వే ఆలోచన చెయ్యి. ఆ కారణం వల్ల కైక సంతోషం కొరకు రాజు నీకు ఏ పని అప్పచెప్పినా నిరాకరించకుండా ప్రీతిగా చేసిపెట్టు. రాజులు రాజ్యపాలన ఎందు ఆసక్తి చూపడానికి కారణం ఇదే కదా. ఏ పనిలోనైనా అది అల్పమైనా గొప్పదైనా తప్పైనా ఒప్పైనా న్యాయంగానైనా అన్యాయంగానైనా తాము పట్టిన పట్టే సాధించాలనుకుంటారు. ఏ విధంగానైనా అతడికి అప్రియం పరితాపం కలగకుండా ఉండేట్లు హెచ్చరికగా నువ్వు ప్రవర్తించాలి. పుణ్యశీల, నిన్ను కోరేది అదే. ఆ రాజు బాగా ముసలివాడు, సాధువర్తనం గలవాడు, ఇంతవరకు దుఃఖమంటే తెలియనివాడు, జితేంద్రియుడు. అతనికి నువ్వు నా ప్రతినిధిగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేయి. సాష్టాంగ నమస్కారం చేసి రాజుతో నా మాటలుగా ఇలా చెప్పు. అయోధ్య విడవాల్సి వచ్చే కదా, వనవాసం చేయాల్సి వచ్చే కదా, కష్టపడాల్సి వచ్చే కదా అని నేను ఆలోచించడం లేదు. లక్ష్మణుడు దుఃఖపడటం లేదు, సీత కూడా బాధపడటం లేదు. రాజా, ఇది నిజం. 14 ఏళ్లు అడవుల్లో తిరిగి త్వరగా రాగా నన్ను, లక్ష్మణుడిని, సీతను మళ్ళా చూడొచ్చు అని నా మాటలుగా చెప్పు. నా తండ్రిని, కౌసల్యను, కైకకు, ఇతర తల్లులకు నేను వారికి కుశలం అడిగినానని మరీ మరీ చెప్పు. కౌసల్య, కైకల కుశలం అడిగిన తర్వాత నేను సీతాలక్ష్మణ సమేతంగా కౌసల్య కుశలం మళ్లీ అడిగామని, ఆమె పాదాలపై నొక్కామని గట్టిగా నొక్కి చెప్పు. కైక కొడుకు భరతుడిని త్వరగా పిలిపించి ఆయన అభిప్రాయం ప్రకారమే యవ్వరాజ్యం ఇవ్వమని చెప్పు. వాడిని కౌగిలించుకుని రాజ్యమిస్తే నన్ను విడిపోయినందువల్ల కలిగిన దుఃఖం పోతుంది. ఈ విధంగా నా తండ్రి సంతోషించే విధంగా నా మీద ప్రేమ ఉంచి చెప్పు. భరతుడు అయోధ్యకు వచ్చిన తర్వాత నేను చెప్పానని ఈ మాటలు అతడికి చెప్పు. తండ్రి మీద ఏ న్యాయంతో ప్రవర్తిస్తావో తల్లుల విషయంలో కూడా అదే విధంగా ఉండమని చెప్పు. నీ కన్న తల్లి కంటే ఎక్కువగా సుమిత్రాదేవిని చూసుకోమని చెప్పు. నీతి మార్గంలో నా తల్లి కౌసల్యను విశేషంగా ప్రేమించమని చెప్పు. తండ్రి చెప్పిన విధంగా రాజ్యభారం మోసుకుంటూ ఇరులోకంలో ఉండేవారిని సుఖపడేట్లు చేయమను. న్యాయ మార్గంలో రాజ్యం పాలించమని చెప్పు. శ్రీరాముడి మాటలు విన్న సుమంత్రుడు దుఃఖపడుతూ ఇలా అన్నాడు. దేవా, నేను చెప్పబోయేది గౌరవార్థం చెప్పే మాట కాదు. భయం లేకుండా స్నేహభావంతో చెప్తున్నాను. నువ్వు నా మీద స్నేహం ఉంచి వీడు మన భక్తుడే కదా అని నా తప్పు క్షమించు. నువ్వు దయావంతుడు కాబట్టి నా మనవి అంగీకరించు. పుత్రశోకంతో విలవిల్లాడుతున్న స్త్రీలాగా నిన్ను వదలలేక దుఃఖం వస్తుంటే తత్తరపాటుతో ఉన్న ఆ అయోధ్యకు నిన్నిక్కడ విడిచి నేను ఎలా పోగలను? పోతే నాగతేంటి నాయనా? మొదట్లో మనం వెళ్ళేటప్పుడు శ్రీరాముడి రథం చూసిన ప్రజలు అయోధ్య నేడు శ్రీరాముడు లేని రథాన్ని చూడగానే విలవిలపోయి చూడలేక ఎడముఖం పెడముఖం పెట్టి సహించలేని దుఃఖంతో మునిగిపోతారు కదా. నువ్వు లేకుండా నేను రథాన్ని తోలుకొని పోతుంటే అయోధ్యాపుర వాసులందరూ శత్రువుల చేతిలో వీరులందరూ చావగా సారథి మాత్రం మిగిలిపోయినట్లున్న సేనా సమూహాన్ని చూసినట్లు దుఃఖాతిశయంతో బాధపడటం జరగదా? కమలాక్ష, దూరదేశవాసివైన నిన్ను తలుచుకుని ప్రజనులందరూ ప్రేమతో నిన్నే మనసులో ఉంచుకుని తిండి బట్ట బదిలి విశేష ధ్యాన మార్గంలో తమకు నువ్వే సర్వ జగత్ రక్షకుడు అని భావించి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉండిపోతారు. రామచంద్ర, శ్లాఘ చరిత్ర, నువ్వు అరణ్యానికి బయలుదేరేటప్పుడు గుండెలు చెదిరి ప్రజలు ఏడ్చిన ఏడుపు నువ్వే కన్నారా చూశావు కదా. నేను నిన్ను పిలుచుకుని తిరిగొస్తానేమో అని ఆశతో ఉన్న ప్రజనులు నువ్వు లేని ఖాళీ రథాన్ని నేను ఒక్కడినే తోలుకుని రాగా నువ్విక రావేమోనని నీ ఆశ మాని ఇంతకంటే ఎక్కువగా ఏడుస్తారు. నాలాంటి వాడు అది చూసి సహించగలడా? అయ్యో, నేను మళ్ళీ అయోధ్య పోగానే మీ తల్లిని చూడక తప్పదు కదా. చూడగానే సుమంత్ర, నా చిన్ని కుమారుడు శ్రీరామచంద్రుడు ఏమయ్యాడయ్యా అని తప్పక అడుగుతుంది కదా. అడిగిన ఆమెకు నేనేమని జవాబు ఇవ్వాలి? అమ్మా,
మేనమామ ఇంట్లో విడిచి వచ్చానని నువ్వు ఏడవద్దని చెప్పమంటావా? అసత్యం ఆడకూడదని తెలిసి కూడా అసహించుకోకుండా ఎలా అబద్ధం చెప్పమంటావు? అసత్యం ఎందుకు చెప్పాలి? ఉన్నది ఉన్నట్లే చెప్పొచ్చు కదా! అంటే నరక బాధ లాంటి సత్యాన్ని నేనే ఎలా చెప్పాలి? ఇవన్నీ అయోధ్యకు పోతే జరిగే మాట. ముందు అయోధ్యకు పోయేదెలా? నిన్ను సీతాదేవిని మోసుకొచ్చిన గుర్రాలు నువ్వు లేకుండా నేను అదిలించినా, మరలించినా, కొట్టినా అవి అయోధ్య వైపు పోతాయా? నువ్వెంతో సౌమ్యుడువు కదా రామచంద్ర! ఇంతమందిని ఇంత కఠినంగా బాధిస్తున్నావెందుకు? శ్రీరామచంద్ర, నువ్వు లేకుండా అయోధ్యకు పోవడం నాకు సాధ్యపడదు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన కారణాలే కాకుండా మరో ముఖ్య కారణముంది. నువ్వు నాకు ఆరాధించదగిన దేవుడివి. ఆరాధించువారు ఒక చోట, ఆరాధింపబడే దైవం మరో చోట ఉంటే ఆరాధకుడేం చేయగలడు? నువ్వు నాతో రాకపోతే ఆరాధకుడైన నిన్ను నీ వద్దనే ఉంచుకో. నన్ను నీతో రావడానికి అనుజ్ఞ ఇవ్వు. నేను నీతో వచ్చుటకు కాదు, నీవు నాతో రాకూడదని దయ లేకుండా నా ప్రార్థన వృథా చేస్తే నీ అనుగ్రహానికి నోచుకొని ఈ దేహం వ్యర్థం కాబట్టి నిన్ను ఆరాధించడానికి సాధనమైన ఈ రథంతో సహా నేను మండే మంటను నా దేహానికి నీకు ప్రీతిగా ఆహుతి చేస్తాను. ఇది నిజం సుమా? అయ్యా, నువ్వు నాతో వచ్చి నాకేం సేవ చేస్తా ఉంటావేమో. నా కైంకర్య విధం చెప్తా విను. అడవిలో నువ్వు చేసే తపస్సుకు క్రూర జంతువులు, పులులు మొదలైనవి విఘ్నాలు చేస్తాయి. అలాంటి వాటిని రథమెక్కి నిశ్శేషంగా చంపుతాను. ఇది సరైన సేవ అవునో కాదో ఆలోచించు. నువ్వు కోమల గాత్రుడవు, ఎప్పుడూ నడుచుకుంటూ తిరిగిన వాడివి కాదు. ఇలాంటి నీకు కష్టం కలగకుండా నీకు సారథిని సుఖించే అదృష్టం నేను అయోధ్యకు పోతే రాదు. నీకు పట్టాభిషేకం అయితే నీ రథం నడిపి కడతేరదామనుకున్నాను. అది లభించలేదు. మరి ఏ విధమైన సుఖం కోరేదనందువా? ఈ భయంకర అరణ్యంలో నీతో వస్తే సుఖపడతాను. కనుక నా సుఖం కొరకైనా తండ్రి, నీకు నా మీద దయ ఉంటే నన్ను కాదనవద్దు. నిండు మనసుతో ఈ భయంకర అరణ్యంలోనే నీ దగ్గర ఉండాలని ఆశ కలుగుతోంది. నేను కోరినట్లే రమ్మనమని ఒక్క మాటను కమలాక్ష. నేను కోరేదంతే. నేను అడిగిన ఒక్క మాట నువ్వు అంగీకరిస్తే బాగుపడేవాడు నేనొక్కడనే కాదు. నీ సేవ చేసి ఈ గుర్రాలు ముక్తికి పోతాయి. మెట్ట పల్లాలలో ఈ గుర్రాలు నిన్ను మోసి నీకు శ్రమ లేకుండా చేసి పరమపదానికి పోతాయి. వారి వారి శక్తి కొలది భక్తితో ఎవరు ఎలాంటి సేవ చేసినా నువ్వు అనుగ్రహిస్తావు కదా. నిన్ను వదిలిపోలేక నీ పరిచర్య చేసుకుంటూ దండకారణ్యంలో నీతోనే తిరుగుతాను. ఇంతటి నీ సేవా భాగ్యమే కలిగితే నాకింక అయోధ్య ఎందుకు, స్వర్గం ఎందుకు? నీ సేవ తుచ్చమైన ఐహిక స్వర్గ కైవల్య ఫలం కంటే ఎక్కువైన మోక్ష ఫలాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఎన్నో విధాల దుఃఖంతో కూడిన మాటల వల్ల సంతోషం చెడి తనను ప్రార్థించిన సుమంతుడిని, తన సేవకుడిని చూసిన దయగల శ్రీరాముడు సారథితో ఇలా అన్నాడు. రాజు మీద గల ప్రేమ గల నువ్వు భక్తమాత్రుడివే కాదు, పరమ భక్తుడివి. ఇది సత్యం. ఈ మాత్రం తెలియని కఠినమైన మనసున్నవాడిని కాదు నేను. నిన్నెందుకు అయోధ్యకు పొమ్మంటున్నానో చెప్తా విను. తిరిగి వచ్చిన నిన్ను చూసి నా పినతల్లి కైక నిజంగా రాముడు అడవికే పోయాడని నమ్ముతుంది. నువ్వు పోకపోతే నేను అడవులకు పోలేదని, ఎక్కడో దాగి ఉన్నానని ఆమె సందేహిస్తుంది. నువ్వు పోతే సంతోషించి రాజు అసత్యం చెప్పలేదు, శ్రీరాముడిని నిజంగానే అడవులకు పంపించాడు, అసత్యవాది కాదు అని భావిస్తుంది. భరతుడు పాలించే రాజ్యంలో కైక అనుభవించాలని నా కోరిక. కాబట్టి నువ్వు నాకు రాజుకు ప్రియంగా ఉండేట్లు రథాన్ని తోలుకుపోయి నేను చెప్పిన మాటలు చెప్పు.